సమాజంలో నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న కాపు రాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. ఒక మంచి లక్ష్యంతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ మరింత విస్తరించి వేలాది మంది విద్యార్థులకు ఉపయోగపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఆదివారం కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో కాపు రాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి 134 మంది నిరుపేద విద్యార్థులకు 13 లక్షల విలువైన ఉపకార వేతనాల చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్య ద్వారానే వ్యక్తిగతంగా సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ట్రస్ట్ పనిచేయడం అభినందనీయమన్నారు. సేవాభావంతో సమాజానికి తిరిగివ్వాలనే ఆలోచనతో ఏర్పాటైన కాపు రాక్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పటికీ సమాజంలో సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి విద్యార్థులకు చేతనివ్వడం ఎంతో అవసరమని ఎంపీ పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకుడు తెలంగాణలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న పెద్దిరెడ్డి శివభాస్కర్ దంపతులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. గత 10 ఏళ్లుగా నిరంతరం ఉపకార వేతనాలు అందిస్తూ అనేక మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్ మరింత విస్తరించి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది విద్యార్థులకు సహాయం అందించాలని ఆకాంక్షించారు. అనంతరం 134 మంది విద్యార్థులకు 13 లక్షల ఉపకార వేతనాల చెక్కులను అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, కుడా చైర్మన్ తలాటం సత్య, వాసిరెడ్డి యేసుదాసు, డాక్టర్ చిట్ల కిరణ్, దుగ్గన బాబ్జీ, డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, పప్పుల మసేను, నల్ల పవన్, ఆదిత్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎక్కువ మందికి వైఫ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, అలాగే కొంతమందికి సమాజం ఉంటుంది, కొంతమందికి కులం ఉంటుంది. అలాగా ఈ కులం ద్వారా ఎంతమంది మనం పెద్దవాళ్ళని చేయగలమో అందులో అందించలేనట్టు ఉండకుండా ఎంత వీలైతే అంత ఈ కేటగిరీలో ఎంత వీలైతే అంత సహాయం మనం అందించేలాగా, వాళ్ళని పెద్ద మనుషులు చేసేలాగా మొత్తం కృషి చేయాలి. అందులో నా భాగం ఎప్పుడూ ఉంటుంది. అంటే నేను స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఉన్న రోజులు 100% ఐ విల్ డూ మై 100% హెల్ప్ to uplift my community and I am proud of it doing it also. ఇది నేను చేస్తానని కూడా గర్వపడుతున్నాను. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, వెళ్ళవలసి ఉంటాయి, అటెండ్ అవ్వాల్సి ఉంటాయి, చాలా మిస్ అవుతాం. కానీ ఈ ప్రోగ్రామ్కి మనస్ఫూర్తిగా అంటే బై హార్ట్ ఐ యామ్ హియర్ అండ్ ఐ యామ్ స్టాండింగ్ ప్రౌడ్ హియర్ టు డూ ద యాక్టివిటీ. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా అలాగే నేను ఇది నా పర్సనల్గా ఇచ్చేది ఎలా చేస్తున్నాను, బట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కానివ్వండి, ఒక డ్యూటీగా కానివ్వండి, ఒక సొసైటీలో అందరినీ ఈక్వల్గా చేస్తూనే ఐఎమ్ డూయింగ్ మై మెంబర్ ఆఫ్ వర్క్ ఫర్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్.